good morning. So I'm happy to honor Nagababu sir as our part of the family. So he's not a part of the family. He's a wonderful person and wonderful human being. So he's always guided me in the right path. So I'm very grateful to our entire gold management team is heartily welcome Sir Nagendra Nagababu sir. So our intention is very clear. Don't sell, save your gold. Thank you. థ్యాంక్ యూ భరత్ గారు. వెరీ షార్ట్ అండ్ స్వీట్. చెప్పాలనుకున్న విషయాన్ని చాలా బ్యూటిఫుల్ మీ అనుభవం చెప్తే సరిపోతుంది. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఫస్ట్ ఆఫ్ ఆల్ హార్టీ కంగ్రాచులేషన్స్ టు భరత్ సార్ అండ్ గ్రేట్ థ్యాంక్స్ టు నాగబాబు సార్. నేను ఈ యాడ్ చేయాలని భరత్ సార్ నాకు చెప్పినప్పుడు ఎవరైతే బాగుంటుంది పర్సనాలిటీ నాకు బ్రాండ్ అంబాసిడర్ గా అన్నప్పుడు ఐ అండ్ భరత్ సార్ డిస్కస్డ్ ఎవరైతే బాగుంటుంది అన్నప్పుడు హీ ఓన్లీ టోల్డ్ నాగబాబు సార్ అయితే బాగుంటుంది అని అన్నప్పుడు ఐ జస్ట్ ఫాలోడ్ విత్ కల్కి గారితో నేను ఒక వన్ ఇయర్ నుంచి నాగబాబు సార్ గురించి అంటే ఆయన ఇప్పుడు యాడ్స్ కానీ పాలిటిక్స్ లో ఇంట్లో ఉన్నప్పుడు నేను 1 year నుంచి ట్రావెల్ అవుతున్నాను. సో అట్ లాస్ట్ సార్ నాకు నేను చేస్తానని చెప్పినప్పుడు నేను చాలా హ్యాపీ ఫీల్ అయినాను. ఎందుకంటే ఇట్స్ నాట్ సో ఈజీ థింగ్. ఆయన ఒక యాడ్ నేను డైరెక్ట్ చేద్దామని అనుకున్నప్పుడు ఈజ్ నాట్ ఎ సింపుల్ పర్సనాలిటీ టు జైగాంటిక్ పర్సనాలిటీ. సో నాకు నిజంగా చాలా సంతోషంగా అనిపించింది. థ్యాంక్ యూ సో మచ్ సార్ ఫర్ యాక్సెప్టింగ్ మీ టు డూ దిస్ యాడ్. అండ్ ప్రతి బ్రాండ్ కి ఒక కథ ఉంటుంది. ఆ కథ అది బనక గురించి చెప్పినప్పుడు భరత్ సార్ అసలు ఇంటర్నల్ కాన్సెప్ట్ ఏంటి అని తెలుసుకున్నప్పుడు నాగబాబు సార్ తో కూడా కాన్సెప్ట్ చూసిన తర్వాతనే యాక్సెప్ట్ చేశారు అనమాట. ఆయన అంటే వాట్ ఎగ్జాక్ట్లీ బనక గోల్డ్ డూ అనేది తెలుసుకున్న తర్వాతనే, నాట్ ఈజీగా ఏదో కమర్షియల్ యాడ్స్ కదా అందరిలాగా చేయలేదు ఆయన. ఇది ఏదో ఉపయోగపడుతుంది జనాలకి సమాజానికి అని తెలుసుకున్న తర్వాతనే హీ కేమ్ ఇన్ టు దిస్ బోర్డ్ అనమాట. సో థ్యాంక్ యూ సో మచ్ సార్. చాలా తక్కువ మంది అరుదుగా ఉంటారు చూజీగా సెలెక్ట్ చేసుకునే యాక్టర్స్. సో ఇన్ దట్ మీన్ వైల్ ఐఎమ్ సో ఆనర్డ్ టు డూ దిస్ యాడ్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ గివింగ్ దిస్ ఆపర్చునిటీ సార్. అందరికీ నమస్కారం. నన్ను ఫస్ట్ దీపక్ అప్రోచ్ అయ్యారు 1 year నుంచి. బేసికల్గా దీపక్ కూడా పవన్ కళ్యాణ్ గారికి మన మెగా ఫ్యామిలీకి మంచి ఫ్యాన్. సో దీపక్ ఫస్ట్ మాట్లాడినప్పుడు ఏమో చిన్న కుర్రోడ్లా ఉన్నాడు, ఎలా చేస్తాడు ఏంటో, సరే ఏదైనా చేద్దాంలే ఇప్పుడన్నా నీకు ఏదన్నా అనిపించినప్పుడు చెప్పు దీపక్ అన్నాను. సరే ఈ ప్రోడక్ట్ తీసుకొచ్చారు. భరత్ ఆ సందర్భంలో పరిచయం అయ్యారు. భరత్ నాకు ఈ మధ్య పరిచయం అయినా ఈజ్ ఎ గుడ్ మ్యాన్ అండ్ ఎనర్జెటిక్ అండ్ ఇన్నోవేటివ్. పైగా ఈ వెనక ఈ గోల్డ్ వ్యవహారంలో బిజినెస్ లో 11 ఏళ్ల అనుభవం ఉన్న వ్యక్తి. సో ఇప్పుడు మళ్ళీ ఆఫీస్ రెనోవేట్ చేసి ఒక చిన్న గెట్ టుగెదర్, ఒక చిన్న మీటింగ్ లాగా ఒక ప్రెస్ మీట్ పెడదాం అన్నప్పుడు నేను చాలా సంతోషంగా వచ్చాను. ఈజ్ వెరీ గుడ్ యంగ్ ఎంటర్ప్రెన్యూర్. ఈయన అంటే యూజువల్గా ప్రతి మధ్యతరగతి కుటుంబాల్లోనూ గోల్డ్ అనేది చాలా వాల్యుబుల్ థింగ్ అనమాట. అంటే ఇమ్మీడియట్ గా గోల్డ్ ఏదో ఒకటి రూపంలో ఉంటాయి. అంటే ఈవెన్ పూరెస్ట్ ఆఫ్ ద పూర్ కూడా ఎంతో ఒక చిన్న కాసు బంగారం అన్న దాచుకుంటారు. ఎందుకంటే అది ఎమర్జెన్సీలో అది ఒక వాళ్ళకి ఏదైనా అవసరానికి ఆదుకుంటానికి బ్యాంకుల్లో లేకపోతే ఇంకెక్కడ ఫిక్స్డ్ డిపాజిట్లు చేసేంత డబ్బు ఉండదు. సో మన ఇండియన్ కల్చర్లోనే బంగారం అనేది ఒక పార్ట్ ఆఫ్ ద కల్చర్. సో ప్లస్ బోత్ అది కమర్షియల్ అంటే వాళ్ళకి ఆర్థికంగా కూడా ఆదుకోవటానికి ఆ బంగారం తాలూకు వాల్యూ ఉంది. సో బంగారం కొంచెం ఉన్నప్పుడు పిల్లలు పెళ్లిళ్ళు చేయాలన్నా తాకట్లో పెట్టడం, తాకట్లో పెట్టిన తర్వాత ఒక్కొక్కసారి విడిపించుకోలేని పరిస్థితులు వస్తాయి.
అంటే తనతో మాట్లాడినప్పుడు అంటే నేను దీనికి ఒక బ్రాండ్ అంబాసిడర్ చేశాను తప్ప దాని డీటెయిల్ ఏది కొన్ని అయితే భరత్ చెప్పారు ఎలా చేస్తారేంటో, అది నాకు నచ్చింది. ఎందుకంటే ఒక్కొక్కసారి విడిపించుకోలేని పరిస్థితిలో ఇప్పుడు ఒక ఎక్స్ అనే కంపెనీలో గోల్డ్ ఉంది, విడిపించుకోలేరు. వాళ్ళు ఏంటంటే కొంత టైం చూసి దాన్ని సేల్ చేసేస్తారు. వాళ్ళకి దాని వాల్యూ ప్లస్ దాని వడ్డీ అన్ని కలిపేసి ఇంకా ఆ పర్టికులర్ ఆర్నమెంట్ అనేది వాళ్ళకు ఉండదు ఇంకా. సో ఇక్కడ భరత్ లాంటి వ్యక్తులు ఇంకా ఇలా చాలా ఆపరేషన్ ఇది ఒక భాగం అనుకుంటా. వీళ్ళు ఏంటంటే ఆ గోల్డ్ వీళ్ళు తీసుకొని ఎవరైతే గోల్డ్ ఓనర్స్ వాళ్ళకి ఇన్ఫార్మ్ చేసి యూజువల్గా ఏంటంటే ఒకేసారి కట్టలేరు కొంతమంది, దాన్ని ఇక్కడ తను ఇన్స్టాల్మెంట్ బేసిస్ లో వాళ్ళకి అవకాశం ఇచ్చి ప్లస్ ఆ పర్టికులర్ డే, ఎందుకంటే ఒక 5 ఏళ్ల క్రితం 3 ఏళ్ల క్రితం పెట్టిన గోల్డ్ ఇవాళ వాల్యూ పెరిగింది, మనందరికి వాళ్ళ గోల్డ్ వాల్యూ అంటే తెలుసు. సో ఆ వాల్యూని కూడా కౌంట్ చేసి ఇన్స్టాల్మెంట్ చేసుకునే అవకాశం ఇచ్చి ఆ గోల్డ్ తీసుకోవటం అనేది మంచి ఆలోచన, అది నాకు నచ్చింది. సో దానికి సంబంధించినటువంటి ఒక యాడ్ యాక్ట్ చేశాను. కాకపోతే దీన్ని ఎవరు నేను యాక్ట్ చేసినా భరత్ దాన్ని తాలూకు వెనకాల ఎంత ఉన్నా సరే దాన్ని ఎఫెక్టివ్ గా ముందుకు తీసుకురావాలంటే దానికి ఒక క్రియేటివ్ హెడ్ కావాలి, ఒక క్రియేటివ్ పర్సన్ కావాలి. సో దీపక్ ఈజ్ సచ్ ఎ క్రియేటివ్ పర్సన్. మోర్ దాన్ 185 యాడ్స్ చేశారు. అందులో నాకు అంటే అతని క్రియేటివిటీ ఎలా నచ్చిందంటే ఒక హాస్పిటల్ సంబంధించిన ఒక యాడ్ అనుకుంటా, ఏ హాస్పిటల్ అయితే ఎంఎం హాస్పిటల్, దాంట్లో ఒక బొమ్మలు తయారు చేస్తుంటాడు ఒక అతను. ఆ బొమ్మలు తయారు చేస్తున్నప్పుడు లైఫ్ లో ఎప్పుడు ఏదైనా జరగచ్చు, మెడిక్లెయిమ్ సంబంధించిన మెడిక్లెయిమ్ ఆర్థోపెడిక్స్ సంబంధించి బోన్స్ వాటికి సంబంధించి. సో అది మనం ముందుగానే జాగ్రత్త పడాలి, ముందు చూపు ఉండాలి అని చెప్తూ ఆ బొమ్మ కాలు ఇరిగిపోతే మళ్ళీ కేవలం ఒక మట్టి బొమ్మల మీద ఒక ఆర్టిస్ట్ ని పెట్టి ఇట్లా టేబుల్ మీద చేశాడు. అది ఎట్లా ఉంటుందంటే అది దట్ ఈస్ క్రియేటివ్ బ్రెయిన్స్ ఉంటే గానీ, ఎంతో ఆలోచన ఉంటే కానీ చేయలేదు. యాడ్ అనేది ఏంటంటే ఎంతసేపటికి చాలా పెద్ద విషయాన్ని లెస్ దాన్ ఎ మినిట్, లెస్ దాన్ 30 seconds చెప్పగలిగాను. అది అప్పుడు జనాల్లోకి బాగా వెళ్తుంది. సో నాకు దీపక్ ఆ యాడ్ చూసిన తర్వాత ఖచ్చితంగా డెలివరీ చేస్తాడు అనిపించింది. మంచి ప్రోడక్ట్, మంచి యాడ్. దీనిలో నాకు బాగా నచ్చినది ఏంటంటే వీళ్ళ గోల్డ్ సంబంధించి బంగారం అనేది ఒక కూతురికో లేకపోతే ఎవరికైనా పెళ్లిళ్ళకు పెట్టేది, అది నియర్ బంగారం కాదు, ఇట్స్ ఎ మెమరీ. ఆ మెమరీ ఎంత గొప్పగా ఉంటుందంటే అది ఆ పర్టికులర్ ఆర్నమెంట్ వాళ్ళ చేతికి దొరకకుండా ఈ తాకట్లో వెళ్ళిపోయి ఇది ఎప్పటికి రానప్పుడు వాళ్ళకి ఒక పెయిన్ ఉంటుంది. అలాగే ఒక పిల్లలకి మా పెళ్ళిళ్ళకి పెడతారు. బంగారం అనేది మీరు పెట్టిన ఒక వస్తువుగా కాకుండా అది ఒక బ్లెస్సింగ్. అలాగా చాలా ఎమోషన్స్ చేసుకుంటూ ఈ యాడ్ చేశాడు ఆయన. సో ఖచ్చితంగా భరత్ లాంటి యంగ్స్టర్ కి, దీపక్ లాంటి వ్యక్తులకి వీళ్ళ క్రియేటివిటీ, వీళ్ళ కాంబినేషన్ చాలా బాగుంది. ఖచ్చితంగా భరత్ గారు మీ వెనుక గోల్డ్ ఇంకా అభివృద్ధి చెంది బాగా పేరు తెచ్చుకోవాలి. దీని ద్వారా మీ కంపెనీ ద్వారా ఎంతో మంది మధ్య తరగతి వాళ్ళ జ్ఞాపకాలని పోగొట్టకుండా, అంటే పోగొట్టుకునే అవకాశం లేకుండా మీరు ముందుకు వచ్చారు. సో ఆ జ్ఞాపకాలు మీరు కాపాడుతారు. తద్వారా మీరు కూడా మంచిగా ఈ వ్యాపారం ఎదగాలని, అలాగే దీపక్ కూడా మంచి పేరు రావాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. ఆల్ ది బెస్ట్. నాగరాజ్ గారు మళ్ళీ మాకు మీడియాకి కనబడట్లేదు కాబట్టి, ఎస్పెషల్లీ హైదరాబాద్ మీడియా చాలా మంచి ఇనిషియేషన్. లైక్ మీ మోటో ఆల్రెడీ నాగబాబు గారు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు, ద రీజన్ బిహైండ్ స్టార్టింగ్ దిస్ బెన్కా గోల్డ్. సో వెరీ ఇన్నోవేటివ్ అండ్ చాలా మంచి థాట్. సో అంటే కేవలం తెలంగాణలోనే ఉందా, లేకపోతే మీ వింగ్స్ ఇంకా స్ప్రెడ్ చేద్దాం అనుకుంటున్నా? Yeah, sir, actually we are started in Jan 2020. So I started with in Bangalore. It started with in one branch. So my vision is very clear, empowering in India. So on that base, I'm start the work. Second, I came to the Hyderabad. So third, I went for the Chennai. And fourth, I went for the Vijayawada. And next, I'm upcoming for Pune. So
ఏమంటే ఐ నో ద పెయిన్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్స్, I know the feel of every person's, because who is going to the field, that field should be empowering. So my statement is very clear: empowering India. Yeah. ఆల్ ది బెస్ట్ సార్. నాగబాబు సార్, బేసిక్ గా ఒక బ్రాండ్ కొలాబరేషన్ అన్నప్పుడు డెఫినెట్ గా మన అంటే పర్టికులర్ గా నాగబాబు గారు లాంటి ఒక పొజిషన్ లో ఉన్నటువంటి వ్యక్తి చాలా ఆలోచిస్తారు. ఒక ప్రోడక్ట్